2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్ శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్ నెదర్లాండ్ మధ్య జరుగుతుంది. భారత్ లో జరిగే మ్యాచ్లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక శ్రీలంకలో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ కు నెల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీమిండియాతో పాటు మరికొన్ని జట్లు వరల్డ్ కప్ కు తమ స్క్వాడ్ ను ప్రకటించేశాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి 20 జట్లు పోటీ పడుతూ ఉండడంతో ఈ మెగా టోర్నీకి భారీ హైప్ నెలకొంది. ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు చేరుకునే జట్లు ఏవో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ తన అంచనా చెప్పాడు. భారత జట్టు సెమీస్ కు వెళుతుందని అంచనా వేశాడు అక్రమ్. టీ20 వరల్డ్ కప్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. సొంత గడ్డ కావడం, జట్టు బలంగా ఉండడం, గత 2 ఏళ్లుగా పొట్టి ఫార్మాట్ లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగించడం లాంటి అంశాలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. స్థాయికి తగ్గట్లు ఆడితే సూర్యాసేన ఫైనల్ కు చేరుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అలాగే మిచిల్ మార్ష్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు చేరుకుంటుందని అక్రమ్ జోస్యం చెప్పాడు. ఇటీవలే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇండియా తర్వాత ఫేవరెట్ గా ఈ టోర్నీలో అడుగు పెడుతోంది. అంచనాలు అందుకుంటే ఆసీస్ కు టాప్ 4 లో నిలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఐసీసీ టోర్నీలో బలమైన రికార్డ్ ఆసీస్ కు ఊరటనిస్తోంది. 2021లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఆసీస్ మరో టైటిల్ పై కన్నేసింది. ఇక అక్రమ్ చెప్పిన 4 జట్లలో సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. సఫారీలు సెమీస్ కు చేరుకుంటాయని ఈ పాక్ దిగ్గజం అంచనా వేశాడు. చివరిసారిగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా రన్నర్ అప్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని సౌత్ ఆఫ్రికా జట్టు తొలిసారి ఆ కలను సాకారం చేసుకోవాలని ఆరాటపడుతుంది. మార్క్రమ్ కెప్టెన్సీలోని సౌత్ ఆఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. చివరిగా వసీం అక్రమ్ తమ సొంత దేశం పాకిస్తాన్ కూడా సెమీస్ చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2009 తర్వాత పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఈసారి కూడా అండర్ డాగ్ గా బరిలోకి దిగుతుంది. సల్మాన్ ఆఘా కెప్టెన్సీలోని పాకిస్తాన్ పర్వాలేదనిపించేలా ఉంది. సూపర్ 8 కు చేరుకోవడం ఈజీ అయినప్పటికీ టాప్ 4 లో నిలవడం కష్టమని చెప్పుకోవాలి. 2007లో ఫైనల్ కు చేరుకున్న పాకిస్తాన్ 2009లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది.